जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो धर्मेंद्र प्रधान यू शुड रिजाइन భారత్ మాతాకి జై. ఒక్కసారిగా ఇందిరా పార్క్ దగ్గర అయితే వేల నినాదాలైతే వేల గొంతులతో నినదించాయండి. ఇవన్నీ కూడా ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరగాలి, ఏవైతే పేపర్ లీక్స్ జరుగుతున్నాయో, సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో పేపర్స్ అలా తారుమారవుతున్నాయో వీటన్నిటికీ అండ్ ఎగ్జామ్స్ మనం చూస్తున్నాం బయోమెట్రిక్ పనిచేయలేదనో లేదంటే పేపర్స్ లీక్ అవుతున్నాయనో రకరకాల సమస్యలు, నిరుద్యోగత ఎంత విపరీతంగా పెరిగిపోతుందో అన్ని చూస్తున్నాం కదా. వేల గొంతులు వీటన్నిటిపైన ఒక్కసారిగా నినదించింది ఇందిరా పార్క్ దగ్గర. వీటన్నిటికీ ఊతమిచ్చింది ఎవరో తెలుసా? మన రాజకీయ నాయకులు అంతకన్నా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి ప్రజల కోసం మాట్లాడుతున్న వ్యక్తులు అంతకంటే కాదు, కేవలం సోషల్ మీడియా వేదికగా మన సిజేఐ సూర్యకాంత్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిపైన పుట్టుకొచ్చిన పార్టీ. నమ్మట్లేదా? సోషల్ మీడియాలో ఒక్క రోజులో పుట్టుకొచ్చిన పార్టీ వేల ప్రజల్ని లక్షల్లో కోట్లల్లో వాటికి ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా విద్యార్థుల కోసం నిలబడ్డారు. అవును, మనం చూస్తే రోజు రోజుకి ఈ విప్లవాలు ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం ఇందిరా పార్క్ దగ్గర చూసాం, ఈరోజు జైపూర్లో చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ విప్లవం అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎక్కువగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈ పేపర్ లీక్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీకు అకౌంటబిలిటీ కనుక ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ యూ షుడ్ రిజైన్. మన కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి అంటూ కూడా వేల గొంతులు ఒక్కటై నినదించాయి ఇందిరా పార్క్ దగ్గర. మీరందరూ ఈ పార్టీకే వినే ఉంటారు సిజేపీ పార్టీ గురించి, కాక్రోచ్ జనతా పార్టీ. సో ఏవైతే సిజేఐ అన్న వ్యాఖ్యలకి పుట్టుకొచ్చిందో కాక్రోచ్ జనతా పార్టీ, అదన్నట్టుగానే అన్ని ప్లేసెస్కి చొచ్చుకుని వెళ్తుంది. మొన్న చూస్తే అక్కడ ధర్నా చేశారు. అక్కడ ధర్నా చేసి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయకపోతే మళ్ళీ ప్రొటెస్టులు చేస్తామంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. చెప్పినట్టే మళ్ళీ ప్రొటెస్టులు చేశారు. ఆ సందర్భంలో అభిజిత్ ఏం మాట్లాడారు కూడా మీరు అందరూ చూసే ఉంటారు. నా తల్లి నా చెల్లి కూడా ఏడుస్తున్నారు, ఒరే పాలిటిక్స్లోకి వస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకా డెప్త్గా మాట్లాడితే నువ్వు కూడా కనిపించకుండా పోతావేమో అని భయపడుతున్నారు, వెళ్ళిపోమంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చూసారా, అంటే చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానించడానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవి వెల్కమింగ్గా లేవు. ఓకేనా? సో అందుకే జెన్సీ మొత్తం కదిలింది. జెన్సీ ఇంకా చాలామంది కూడా వీటిపైన అవగాహన తెచ్చుకుని రావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకు అంటే, ఒక చదువుకున్న వ్యక్తి రాజ్యాంగాన్ని చదివి పాలిటిక్స్ చేస్తే వేరేలా ఉంటుంది, స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తే మరొకలా ఉంటుంది. సో ఎంతమంది, సుమారుగా 1 కోటి మంది పిల్లలు ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో మొత్తం అన్ని ఎగ్జామ్స్ అంతమంది పిల్లల్ని కలుపుకుంటే సుమారుగా 1 కోటి మంది ఎఫెక్ట్ అయ్యారండి ఈ సంవత్సరం, ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కూడా. సో వాళ్ళు అంత ప్రెషర్ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? స్టేట్ లెవెల్లో అయితే రాష్ట్ర విద్యామంత్రి ఉంటాడు, సెంట్రల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్స్కి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆ సీటు నుంచి కిందకి దిగేంత వరకు కూడా ప్రొటెస్టులు చేస్తామంటూనే వాళ్ళు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఎలా స్పందిస్తారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడే జైపూర్లో ప్రొటెస్ట్ జరుగుతుంది ఆల్రెడీ. అభిజిత్ పైన కొంతమంది దుండగులు దాడి కూడా చేశారు, ఆయన కొట్టడం జరిగింది, చాలాసార్లు చెంప మీద కొట్టడం జరిగింది. బట్ అక్కడున్న పోలీసులు వాళ్ళు ఆ దుండగడిని పట్టుకోవడం కూడా జరిగింది. బట్ ఎన్ని ఎదురైనా వీళ్ళు ఈ ప్రొటెస్ట్లు మానరు. ఎందుకంటే ఇది కేవలం ఒకరో ఇద్దరో ఇన్వాల్వ్ అయిన విషయం కాదండి, మన దేశంలో ఉన్న ప్రతి జెన్సీ కిడ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము ఇంతవరకు ప్రొటెస్ట్ల గురించి చదువుకున్నాం కానీ ప్రొటెస్ట్ అంటే ఏంటో మాకు తెలీదు, కేవలం ఇదే మా జీవితంలో మొదటి ప్రొటెస్ట్ అంటూ కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మన ఉద్యమ నాయకుల స్ఫూర్తి ఎలా అయితే ఉందో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము మా ప్రొటెస్ట్లు కంటిన్యూ చేస్తాము. మేము ప్రశ్నించే వరకు మాకు కావాల్సినవి ఏది దక్కదు, అది విద్య అయినా వైద్యమైనా ఏదైనా కానీ మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మాకు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కానీ మాకు ఒక ప్లాట్ఫామ్ అంటూ ఎప్పుడూ లేదు. సో సిజేపీ మాకు మంచి ప్లాట్ఫామ్లా అనిపిస్తోంది అంటూ కూడా వాళ్ళందరూ కూడా అనడం కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు పార్టీలో. సిజేపీ ఇప్పుడు చిన్న పార్టీ కాదండి, చాలా పెద్ద పార్టీ. ఇంకా రాజకీయాల్లో పోటీ చేయకపోయినా అది మంచి రాజకీయ పార్టీగా ఎదిగిపోయింది ఆల్రెడీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏదైతే జరిగిందో అందులో కేవలం పిల్లలు మాత్రమే పార్టిసిపేట్ చేయలేదు, 90s కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేశారు. ఏదైతే పిల్లలకి అన్యాయం జరుగుతుందని భావించారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, జర్నలిస్టులు,
ఇప్పుడు మనం రీసెంట్లో చాలా యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం కదా సీనియర్ జర్నలిస్టులని, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆకునూరి మురళి లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పార్టిసిపేట్ చేశారు. సో ఇండిపెండెంట్ జర్నలిస్టులు పార్టిసిపేట్ చేశారు. చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. అంటే ఏంటి, ఈ ప్రొటెస్ట్కి వాళ్ళు సంఘీభావం తెలుపుతూనే సీజేపీ వైపు మేము ఉన్నాము అంటూ కూడా వాళ్ళంతా చెప్పకనే చెప్పారు. సో విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి అన్యాయం జరిగినా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరికింది అంటూ కూడా వాళ్ళంతా భరోసా ఇస్తున్నారు. సో పిల్లలు మీరేమనుకుంటున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అన్నది అప్పుడే డిస్కస్ చేయడం కూడా అనవసరం. అండ్ రాజకీయాల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి పార్టీలు ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఎందుకు అంటే ఈయన పైన దాడి జరిగింది. సో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పైన దాడులు చేయడం ఇవన్నీ కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా మన ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి. కేవలం నీట్ విద్యార్థులు మాత్రమే కాదు, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదు. అన్యాయం జరగకుండా ఉండాలి అంటే, నెక్స్ట్ టైం అన్యాయం జరగకూడదు అంటే, ఇప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేసేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామంటూ కూడా సీజేపీ పార్టీ స్టాండ్ తీసుకుంది. సో దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? ఇంకొకటి ఏంటంటే, సీజేపీ యొక్క మేనిఫెస్టో ఏంటో చూడండి. వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటో కూడా చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గట్టిగా మన దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ అంటే స్టేట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఓకేనా? కేవలం ఇవి సరిపోతాయా? మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. ఎందుకంటే చాలా పాతది మన రాజ్యాంగం కూడా. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యం కలిగిన దేశంలో ఏమైనా ప్రశ్నిస్తే యాంటీ టెర్రర్ కేసులు లాంటివి, దేశద్రోహం కేసులు లాంటివి పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ ఎగనెస్ట్గా మాట్లాడిన టైం వచ్చిందని భావిస్తున్నారు మీరంతా. సో అయితే మీకు ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్స్ అవసరమే. మీరు కూడా అసలు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటివి కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? ఎప్పుడు చదువు మాత్రమే కాదు, దేశంలో ఏం జరుగుతుంది, ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.